పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా రగిల్చిందో ఎరికే కదా. తెలంగాణ ఉద్యమ కళాకారుడు సాయి చందన్ అన్న ఏడ దుమ్దాం ఉంటే ఆడికి పోయి పాటతోని తెలంగాణ లడాయికి మస్తు హిమ్మత్ ఇచ్చిండు జనాలకు. గొంతు మూగబోయిందుల్లా అన్న పాట ఇక సెలవు అనుకుంటా ఆగిపోయింది. సాయి చందన్ అన్న చిన్న వయసులోనే గుండెపోటొచ్చి చనిపోవడంతో సాయి చంద్ అన్న గుండెపోటుతో చనిపోయిండు. బుధవారం నాడు కుటుంబంతో కలిసి కారుకొండలో ఉన్న ఫామ్ హౌస్కి పోతే అన్నకు అన్నే గుండెపోటు వచ్చిందట. నాగర్ కర్నూలు ఉన్న ప్రైవేట్ దవాఖానకు పట్టుకుపోయారు. అక్కడి నుంచి పెద్ద ఆసుపత్రికి తీసుకుపోమని చెప్తే కేర్ దవాఖానలో షెరిక్ చేసిర్రు. అయితే అప్పటికే సాయి చంద్ అన్న చనిపోయిందని చెప్పిర్రు డాక్టర్లు. సాయి చంద్ అన్న వనపర్తి జిల్లా అమరచింతల 1984 సెప్టెంబర్ 20న పుట్టిండు. అన్న పీజీ వరకు చదువుకున్నాడు. బల్ల చదువుకుంటున్నప్పటి నుంచెల్లే కళాకారునిగా గాయకునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గొంతుతోని ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేటట్టు చేసిండు. అట్లనే జానపద పాటలతో నడిచే కొన్ని టీవీ షోలలో కూడా చేసిండు. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల దౌర్జన్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులపై ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
చల్లని సముద్ర గర్భం దాచినబడ బాణల మెంతో 2021 డిసెంబర్ నెలల సాయి చందన్ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ చేసిండు సీఎం కేసీఆర్ సారు. ఉద్యమం టైంలో ఎక్కడ మీటింగ్లు సభలు పెట్టినా అన్న తన గొంతును వినిపించేది. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లందరితో మంచి సంబంధాలే ఉన్నాయి. చిన్న వయసులోనే సాయి చందన్న చచ్చిపోవడం అందరినీ రందిలబడేటట్టు చేసింది. సాయి చందన్న చనిపోవడంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుని కళాకారుని పోగొట్టుకున్నామని, చిన్నప్పుడే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయి చంద్ అన్నాడు సీఎం కేసీఆర్ సారు. సాయి చందన్న ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకున్నాడు. మంత్రి హరీష్ రావు అన్న, అట్లనే కేటీఆర్ అన్న, ఇంకా కడుమ లీడర్లందరూ సాయి చందన్నను చివరి చూపు చూసి నివాళులు అర్పించిర్రు. కళా నైపుణ్యంతో, తన గాత్రంతో రాతి గుండెలను కూడా కదిలిచ్చిన అద్భుతమైన గాయకుడు, అద్భుతమైన కళాకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మాతో ఉద్యమంలో ఒక సహచరుడిగా, ఒక సోదరుడిగా కలిసి పనిచేసిన తమ్ముడు. ఆనాడు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో ధైర్యాన్ని నింపడానికి తన గాత్రంతో ఊపిరినిచ్చిన తమ్ముడు, మా అందరికీ ఆప్తుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు సాయి చంద్ గారు ఈరోజు ఉదయం లేవగానే వారు మరణించినారన్న వార్త వినగానే అందరి గుండెలు కూడా పిండేసినట్టు అయింది. అందరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో శోకంలో మునిగిపోయిన పరిస్థితి. నిజంగా కూడా తీవ్రంగా అందరినీ కూడా కలిచివేసిన మరణం సాయి చంద్ది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరూ అందరూ కూడా సాయి చంద్ గాత్రం వినని, సాయి చంద్ గొంతు వినని, సాయి చంద్ పాట వినని వాళ్ళు ఎవరైనా లేరు అంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి తమ్ముడు ఈరోజు లేడు అంటే నిజంగా మా అందరికీ కూడా ఇది తీరని లోటు, ఇది అందరికీ కూడా తీవ్రమైన విఘాతం. చిన్న పిల్లలు, 38 ఏళ్ల వయస్సు, మరి అకాల మరణం, గుండెపోటుతో చనిపోవడం, అది కూడా హైదరాబాద్లో ఉంటే బతికేవాడేమో. అక్కడ తన గ్రామానికి, స్వగ్రామానికి పోయి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో చనిపోయాడని చెప్తా ఉన్నారు. ఆ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా కూడా వారిని ఎంత ఓదార్చినా, వారికి ఎన్ని రకాలుగా చెప్పినా సర్ది చెప్పే పరిస్థితి మా ఎవరికీ లేదు. ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నిజంగా కూడా ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు విధి ఎంత క్రూరమైందో అర్థమవుతుంది. ఇంత చిన్న వయసులో వారి కుటుంబానికి ధైర్యం ఉండాలని, అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అండగా ఉంటామని చెప్పి కూడా వారి కుటుంబానికి, పిల్లలకు, వారి భార్యకి, వారి తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ కళాకారులు, ఉద్యమకారులు కూడా అన్నకు నివాళులు అర్పించి సాయి చంద్ అన్నతో ఉన్న అనుబంధాన్ని యాదికి చేసుకున్నారు. పాటకు పాదాభివందనం, అందులో ప్రజల పాటకి పాదాభివందనం. ఏదైనా కానీ సాయి చంద్ అనే ఎవల్యూషన్, ఆ సాయి చంద్ అనే పాట పత్రికల ద్వారా, ఓ మిత్రుల ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వినాలి, తెలుసుకోవాలి. సాయి చంద్ అనే పాట అట్టడుగులో, ఆ ఊరిలో, ఊరు అవతల, ఊరుకు దూరంగా నెట్టివేయబడ్డ మనిషిగా గుర్తించబడని ఒక మనిషి తాను ఏడ్చినప్పుడు, తాను బాధపడ్డప్పుడు వచ్చిన పాట అది. ఆ పాటను దగ్గర తీర్చింది విప్లవ పార్టీలు. ఆ పాటను చిన్నప్పటి నుండే దగ్గర తీసింది విప్లవోద్యమం. అంటే ఇది మారాలి, ఆ ఊరావాలన్నోడు ఎప్పుడైనా ఊర్లోకి రావాలనే పాట. వాళ్ళ తండ్రి విప్లవ రచయితల సంఘం మెంబర్. తర్వాత అనేక అమరచింతపల్లిలో నేను ప్రోగ్రాం ఇచ్చినప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కలిసేది. ఆ పల్లె విప్లవాల పల్లె. అక్కడ దొరల మీద, భూస్వాముల మీద నీ బాంచన్ని కాలుమొక్త దొర అనకుండా తిరగబాటు చేసిండ్రు. ఎవల్యూషన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఈ మొక్క చెట్టు మురికిందంటే ఏర్లోకి వెళ్ళాలి. అప్పటి నుండి పరిచయం. అది బ్రీఫ్గా ఆ తిరుగుబాటు పాటనే చిన్నప్పటి నుండి పెరిగి పెరిగి విప్లవ పాటై, అభ్యుదయ పాటై, ప్రత్యేక తెలంగాణ పాట అయింది. అది ఒకరోజు ప్రత్యేక తెలంగాణ పాటగా పుట్టలే.
పాటల చరిత్ర ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో తెలుసుకోవాల్సిన ప్రజలారా మీ పాదాభివందనం అని చెప్తూ ఆయన ఆత్మకు శాంతించాలంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పార్టీలో ఉండే పార్టీ సభ్యులారా మొట్టమొదట అక్కడ ఉన్న కళాకారుల్ని ఎవరైతున్నారో తెలంగాణ కోసం పాట పాడి ప్రాణమిచ్చి స్టేజ్ మీద లక్షల కోట్లాది మందిని కదిలిస్తే కూర్చుండబెడితే వాళ్ళని మాట్లాడనీకి వచ్చినటువంటి మహానాయకులారా ఆయన పాడిన లేటెస్ట్ పాట అమరవీరుల గురించి పోలీస్ కిష్టన్నతో మొదలుకొని స్వర్ణవర్ దాకా పాడిన పాటల్ని ఒకసారి వినండి అని చెప్తున్నాను. ఆ ఆత్మ సాయి చంద్ పాటల ఆత్మ అంటే తెలంగాణ ఆత్మ గురించి మాట్లాడతాడు. అందుగురించే మన గుండెల్లోకి వస్తాడు. తెలంగాణ ఆత్మ ఉండాలి. తెలంగాణని రక్షించాలంటే తెలంగాణ ఆత్మ లేకుండా అది మరుబొమ్మయ్యో ఆయన పాడినట్టు ఓ శివుడా నువ్వు శిలువ అయిన అంటే కాదు. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నా అత్యంత బిడ్డలాంటి కేటీఆర్ గారు, ఆ పార్టీలో ఉన్న క్యాబినెట్ మంత్రులారా, ఎమ్మెల్యేలారా మీకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సాయి చంద్ ఈ మధ్య అప్పుడప్పుడు టెలిఫోన్లో మాట్లాడేవాడు. ఎట్లున్నారా తమ్మి మంచుకున్నారు అన్న, మన కళాకారులందరినీ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఉద్యోగం కావాలి, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి, వాళ్ళకు ఒక ఆరోగ్యం కావాలి, వాళ్ళ పిల్లలకు పసిపిల్లలకు ఎడ్యుకేషన్ కావాలి. చూడు ఎంత చిన్న కోరికలో ఆత్మాభిమానం గలవాడు చెప్తుండే, అన్నా మనం కొట్లాడాలి, ఏం అడగలే, నాకు ఫ్లైట్ కావాలి, ముఖ్యమంత్రి కావాలని అడగలే. నా కళాకారులకు ఉదాహరణకి గంగిరెద్దులు ఆడించిన వాళ్ళు, బుడుకలు ఆడించిన వాళ్ళు, మన అనొద్దు ఆ పదమేమనాలను కొంచెం ఏమంటారు, ఇజ్రాలకు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు మనతోటి కోట్లాది మంది ధూమ్ధాంలో కదిలిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారన్నా. వీళ్ళందరికీ మనము గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పి ఆ కళాకారులది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గంగిరెద్దులు ఆడేటోడు తన ఛాతి మీద గంగిరెద్దు పెట్టుకొని కాలు పెట్టుకొని అమ్మా తెలంగాణ వస్తుందా అంటే వస్తుంది అన్నాడు. ఆ ఎద్దుకు గడ్డెయ్యాలి, ఆ కళాకారునికి జీవితం ఇవ్వాలని చెప్పేవాడు. అందుకే తెలంగాణ గద్దర్ ప్రజా పార్టీ అనేది ఈ మధ్య ఒక పార్టీ పెట్టాం. ఆ పార్టీ తరఫు నుంచి పార్టీ అధ్యక్షుడిగా నా అత్యంత ప్రియమైనటువంటి తెలంగాణ పరిపాలించే నాయకులారా, సాయి చంద్ ఆత్మ శాంతించాలంటే ఆ గ్రాస్ రూట్లోకి వెళ్ళి పాట పాడుతున్నటువంటి కళాకారుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఇచ్చే ప్రోగ్రాం ఇప్పుడు అదే. యు గో టు దెమ్. ఏ కళాకారులైతే సాయి చంద్ లెక్క విప్లవ పార్టీ నుండి వాళ్ళ తండ్రి విప్లవ రచయిత అయ్యి న్యూ డెమోక్రసీలో పార్టీ చేసి ఇక్కడ అమర్చింతపల్లికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. అక్కడ నుండి ఆ పాట విప్లవ పాట, అభ్యుదయ పాట అయి తెలంగాణ పాట అయి ఈరోజు ఇంత చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ కారణం ఏందో అర్థం కాలేదు. ఆ మనసులో ఏం మదన పడుతుందో అర్థమైతలేదు. ఆయన ఎన్ని బాధలు పడితే హార్ట్ అటాక్ వచ్చిందో నాకు తెలియదు. ఆయన గొప్ప. అందుకే తెలంగాణ ఆత్మ గల్ల వాళ్ళు తెలంగాణని పరిపాలించాలి. ఆ ఆత్మ ఉండాలి, తొక్కులాడాలి. ఆ ఆత్మ లేనివాడు మరుబొమ్మలు ఈ తెలంగాణని పరిపాలించలేరని చెప్తూ ఈ విధంగానే రిజిస్టర్ చేసింది.